ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో మేనేజరు, మేడం. ఇంకా సూతవేందబ్బి, పోయి ఆ యూనిఫామ్ తెచ్చివ్వు. అలాగే మేడం. హా. ఇదిగోండి మేడం. తీసుకో, అదే నీ యూనిఫామ్. నేను మెకానికల్ ఇంజనీర్ని. ఈ డ్రెస్ ఏంటి? ఇక్కడ పని చేస్తాను అన్నది నీ నిర్ణయం. నీకు ఏ పని ఇవ్వాలన్నది నా నిర్ణయం అబ్బాయి. ఇంత చేసిన నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ. నీకిస్తుంది ఈ ఇంజనీర్ జాబ్ కాదు, ఫిట్టింగ్ సెక్షన్లో మెకానిక్ జాబ్. అంటే సుత్తులతో నట్టులతో పని, అంతేకాని టై సూటు బూటు వేసుకునే పని కాదు. ఏందబ్బాయ్, మాట పడిపోయినట్టుండాదిగా. నీకిచ్చే పని అదే చేస్తావా? నీ చేతులతో నువ్వే ఆ బాండ్ పేపర్ సించేసి పోతావా? వాళ్ళే దెబ్బ కొట్టావు మమ్మీ. చూడు బాబు, ఆలపాటి అఖిలాండేశ్వరి దెబ్బంటే మామూలుగా ఉండదు మరి. హ, చూడు, పని కోసం వచ్చే నీకే అంత పొగరుంటే పనిచ్చే మాకెంత ఉండాలి? ఆకాశాన్ని నేను నాతోనే ఆడుకోవాలంటే ఎట్టాగబ్బాయ్? బాండ్ అక్కడ పెట్టి బయలుదేరు. ఇంకా మా టైం వేస్ట్ చేస్తావేంటి? బయలుదేరు పకోడి. ఆకాశానికి అడ్డంగా నిలబడే మేఘాన్ని నేను. నేనెక్కడికి పోతాను చకోడి? నేనొచ్చిందే పని చేయడానికి. ఫిట్టింగ్ సెక్షన్లో మెషిన్లనే కాదు, అవసరమైతే మనుషుల్ని కూడా రిపేర్ చేస్తాను. రాన్న వెళ్ళి రాన్న. చూసావా అఖిలాండేశ్వరి వాడి పొగరు? బంతి ఎగరతానే ఉంటాది బావుగారు. అరచేతి కింద దాన్ని ఆడిస్తానే ఉండాలా. అవును, ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం వాడికి ఇల్లు కూడా ఇవ్వాలి. ఇచ్చేయండి బావుగారు. హ? ఉండాదిగా, ఇట్టాంటి వాళ్ల కోసమే ఒక రాజ్మహలు. ఎవరు బాసు, కొత్తగా పనిలో చేరావా? అవును, ఎప్పుడు చేరావు? ఈ రోజే జాయిన్ అయ్యాను. నా పేరు సూర్య. ఒక్క నిమిషం. రేయ్, ఏంట్రా అక్కడ ముచ్చట్లు? వీడొకడు మధ్యలో. కొత్తగా వచ్చావా? అవును. నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకోమని చెప్పేవారు కదా.
యూనియన్ లీడర్ని. అయితే నమస్తే పెట్టాలని తెలీదా? అమ్మకి నాన్నకి చదువు చెప్పిన గురువులకి పనిచ్చిన యజమానులకు తప్ప మిగతా ఎవ్వరి ముందు తల వంచను. ఈ చెయ్యి నమస్కరించదు. ఇక్కడ నా మాటకి ఎదురు చెప్పేవాడెవ్వడూ లేడు. ఇంతకు ముందు లేరేమో, ఇక నుంచి ఉంటాడు. అది నేనే. ఎక్కువ రోజులుండవు. 3 ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోయింది. నన్ను తీసేయడం మీ అమ్మ ఆహలపాటి అఖిలాండేశ్వరి వల్లే కాలేదు. నువ్వేం చేస్తావు? వెళ్ళి పని చూసుకో. రేయ్! హేయ్! బస్సు రేయ్! 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 ఎవరైనా వాడిని కాపాడండి రా! రేయ్! ఎవరైనా వెళ్ళి వాడిని కాపాడండి రా! జాగ్రత్త బాబు, లే జాగ్రత్త. ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. ఓకేనా? ఏంటి? కార్మికుల కష్టాలకి అండగా నిలబడేవాడు, 100 మంది కోసం ఒంటరిగా పోరాడేవాడే లీడర్. కళ్ళ ముందు ప్రాణం పోతుంటే ఎవరైనా వెళ్ళి కాపాడండి అనే నువ్వు కాదు లీడర్. గౌరవం అంటే అడిగి తీసుకునేది కాదు, అడగకుండా ఇచ్చేది. ముందు నలుగురి కోసం బ్రతకడం నేర్చుకో, నలుగురి మీద పడి బ్రతకడం కాదు. ఇదిగో చూడు బాబు, నీకు అగ్రిమెంట్ ప్రకారం అకామిడేషన్ కూడా ఇవ్వాలి కదా. ఇదిగో నువ్వు ఉండబోయే ఇంటి తాళాలు. ఇల్లెక్కడా? ఊరి చివర ప్రశాంతమైన పల్లెటూరు. అడ్రస్ తెలియకపోతే వీళ్ళలో ఎవరిని అడిగినా చెప్తారు. అదేంటి గురు, అందరికీ వర్కర్స్ కాలనీలో ఇస్తారు, నీకు మాత్రం ప్రత్యేకంగా ఆయిల్ ఇవ్వడం ఏంటి? అయ్యగారు స్పెషల్ అయి ఉంటారు, అందుకే స్పెషల్ గా ఆయిల్ ఇచ్చారు. అవును, మీ అమ్మగారికి మీ అమ్మాయి గారికి చాలా స్పెషల్.